E9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. సబ్బవరం దుర్గమాంబ అమ్మవారికి అంగరంగ వైభవంగా సారి ఊరేగింపు కార్యక్రమం. ఈ సారి ఊరేగింపు కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ముత్తైదువులు, అమ్మవారి భజన బృందం, అమ్మవారి భక్తులు, ఆలయ కమిటీ పెద్దలు పాల్గొనడం జరిగింది. సబ్బవరం గ్రామానికే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఇలవేల్పు అయినటువంటి త్రిశక్తి స్వరూపిణి అమ్మల కన్న అమ్మ, ముగ్గురమ్మల కన్న మూలపుటమ్మ ఈ ఇంద్రకీలాద్రి మాత తల్లికి కనువిందైన వంటలతో ఈ మహాతల్లికి సారె ఊరేగింపు కార్యక్రమం శుక్రవారం సాయంత్రం శివాలయం నుండి దుర్గమాంబ ఆలయం వరకు చుట్టుపక్కల గ్రామాల వారు కూడా పాల్గొని ఈ మహాతల్లికి నైవేద్యములు సమర్పించుకున్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో గల ఈ ఇంద్రకీలాద్రి మాతకు శుక్రవారం సాయంత్రం శివాలయం నుండి అమ్మవారి ఆలయం వరకు సాయంత్రం సాగిన ఈసారి ఊరేగింపు కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని ఈ తల్లికి కనువిందైనటువంటి పిండి వంటలతో సారె ఊరేగింపు మహోత్సవం కనుల పండుగగా సాగింది. ఈ సబ్బవరం గ్రామ ప్రజలనే కాక చుట్టుపక్కల ప్రాంతాల వారిని కూడా ఈ మహాతల్లి ఎల్లవేళలా చల్లగా ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఈరోజు ఈ తల్లికి ఈసారి ఊరేగింపు కార్యక్రమం చేయటం జరిగింది. ఈ మహాతల్లికి శ్రావణ మాసం 5 వారాలు కూడా ఈ దేవాలయ ఆస్థాన పండితులు శ్రీ రేజేటి చంద్రశేఖర్ పండితులు వారు ఎంతో నిష్ఠతో ఈ మహాతల్లికి పూజలు కావించడం జరిగింది. మన సబ్బవరంలో చేసి ఉన్న శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అయినటువంటి శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి యొక్క దేవాలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈ శ్రావణ మాసం సందర్భంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో 5 శుక్రవారాల్లో ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరిపించబడ్డాయి. అందులో 5వ శుక్రవారం ఈ రోజు అమ్మవారికి పౌర్ణమాస్యాం పూర్ణబింబే అమావాస్యాం జాత్వా లలితాంబిక, మనకి అమ్మవారు పౌర్ణమి వారు ఏ విధంగా కళలతో ఉంటుందో అదేవిధంగా అమావాస్య కూడా అంత శక్తివంతంగా ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అందులో భాగంగా అమ్మవారికి విశేషంగా మన సబ్బవరం గ్రామంలో తరపున మన పంచాయతీ 5 గ్రామాలకి కూడా నిలబెట్టుకున్నటువంటి అమ్మ ధర్మమాత మన కోరికలు తీర్చే కల్పవలిగా వెలుస్తూ మనకి 5వ శుక్రవారం మహిళమ్మ తల్లులందరితో సారే ఊరేగింపు కార్యక్రమాన్ని జరిపించబడింది. అలాగే కమిటీ వారు అలాగే భజన బృందు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి
సారే బోనాలు మనకి ఏ విధంగా ఏర్పాటు చేసి మనం సమర్పిస్తామో అదే విధంగా మన గ్రామం తరపున అమ్మవారికి సారె నివేదన చేయడం జరుగుతుంది. అయిన తర్వాత అమ్మవారికి సామూహ కుంకుమ పూజా కార్యక్రమాలు అవుతాయి. అయిన తర్వాత భక్తులు 50 మందికి కూడా ఈ సారె పంచిపెట్టడం ప్రసాదంగా చేయడం జరుగుతుంది. స్వస్తి.